చాలా బ్యాక్ పెయిన్ ఉంది 4-5 డేస్ నుండి. 4-5 డేస్ నుంచే అవి బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. కెన్ బి రిలేటెడ్ టు యర్ నేను ఇప్పుడు ఇమీడియట్గా అయితే స్కాన్ అడ్వైస్. హాయ్ సార్, నా పేరు సురేష్. హాయ్ అండి, నమస్తే, చెప్పండి. నాకు చాలా బ్యాక్ పెయిన్ ఉంది 4-5 డేస్ నుండి. 4-5 డేస్ నుంచే. అవును సార్. ఏమన్నా బరువులు ఏమైనా ఎత్తారండి? బరువులు ఏం ఎత్తలేదు సార్. ఒక 10 డేస్ అవుతుంది. ఒక కొత్తది బరువు ఉన్నాను సార్. ఓకే. ఒక వారం నుండి ఏమనిపించలేదు. ఈ 4-5 డేస్ నుండి చాలా వస్తుంది బ్యాక్ పెయిన్. ఓకే. కాళ్ళల్లో తిమ్మిరి కానీ అట్లా ఏమన్నా? అలాంటిది ఏం లేదు సార్. ఎక్కడ వస్తుందండి కరెక్ట్గా బ్యాక్ పెయిన్ మీకు? ఏ ఏరియాలో? ఈ బ్యాక్ సైడ్ వస్తుంది సార్, ఇక్కడ ఓకే, రైట్ సైడ్ కొంచెం. అంటే పై వరకు ఏమన్నా పట్టేసినట్టు అట్లా ఉంటుందా? మధ్యలో ఉంటుంది కొంచెం. మధ్యలో ఉంటుంది. అవును సార్. సో మీరు ఇందాక అన్నారు కదా 10 డేస్ క్రితం పరుపు కొన్నానని, అది ఏమన్నా బాగా మెత్తటిది అట్లా ఏమన్నా కొన్నారా? అవును సార్, చాలా సాఫ్ట్ ఉంది. పడుకుంటే ఇట్లా గుంతలాగా పడుతుంది. ఓకే ఓకే. మీ సిమ్టమ్స్ పరంగా చూస్తేనంటే ఎక్కువ మజిల్ స్పాజంలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే వెనకాల ఉండే కండరాలు ఏవైతే ఉంటాయో అవి బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. కెన్ బి రిలేటెడ్ టు యర్ పరుపు వల్ల కూడా అవ్వచ్చు. ఫస్ట్ నేను ఇప్పుడు ఇమీడియట్గా అయితే స్కాన్స్ ఏమి అడ్వైస్ చేయను. కొన్ని మజిల్ రిలాక్సెంట్స్ ఉంటాయి, అట్లాగే కొంచెం వేడి కాపడం అవి పెట్టుకుని రిలీఫ్ ఇస్తుందా చూడాలి. అండ్ సెకండ్ థింగ్ మాట్లాడితే మెత్తటి పరుపులు వాడకూడదు. గుంటలు పడే పరుపు అసలు మంచిది కాదు. స్పైన్, మన వెన్నుపూస అనేది వెనకాల ఏదైతే ఉంటుందో అది మనకి బాడీకి పోస్చర్ మెయింటైన్ చేయడానికి. ఓకే సార్. సో మనం ఎంత మంచిగా పోస్చర్ మెయింటైన్ చేస్తాం అంత తొందరగా అరిగిపోకుండా ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే గుంటల పరుపులు ఇవన్నీ వాడతారో దానివల్ల పోస్చర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. నిద్రలో మనం ఏ పొజిషన్లో పడుకుంటామో దానివల్ల డిస్టర్బ్ అవుతుంది. సో ఆ పోస్చర్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో చుట్టూతో మజిల్స్ యాక్ట్ అవుతాయి. దానివల్ల తొందరగా మీకు డీజనరేటివ్ చేంజెస్, అరిగిపోవడము, డిస్క్ గుంజింది, జారింది అంటారు కదా, సో ఇలాంటివన్నీ జరగడం అనేది జరుగుతుంది. ఓకే. సో అవాయిడ్ సాఫ్ట్ మ్యాట్రసెస్, యూజ్ ఫర్మ్ మ్యాట్రస్ కానీ, లేటెక్స్ మ్యాట్రస్ కానీ, ఫోమ్ మ్యాట్రస్ కానీ, ఇలాంటివి చాలా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దోస్. కానీ సాఫ్ట్ గుంటలు పడే పరుపులు అయితే వాడకండి.